విచిత్ర పుష్పం 11వ భాగం. 11వ భాగం చెప్పుకోబోయే ముందర 10వ భాగంలో ఏం జరిగిందో తెలుసుకుందాం. దళనాయకుడు నాగసింహుడి నాయకత్వంలో కొందరు సైనికులను ఉత్తుంగుడికి సముద్ర ప్రయాణంలో తోడుగా పంపటానికి నాగపురి రాజు నిర్ణయించాడు. సేనాధిపతి ఉత్తుంగుడికి ఆ రోజే రాజ్యం సరిహద్దు నుంచి వచ్చిన నాగసింహుణ్ణి పరిచయం చేశాడు. గూడెంలో తమ ఇంట దాచిన శతాబ్దిక పుష్పాలు కూడా కనిపించలేదని కాబూయి విచారంతో రాజధానికి వచ్చాడు. కాబూయి సేనాధిపతి రాజు దగ్గరికి వెళ్లి సంగతి చెప్పాడు. ఆ తరువాత శతాబ్దిక పుష్పాలు మీ ఇంట్లో ఉన్న సంగతి ఉత్తుంగుడు నాగసింహుడికి చెప్పాడు. అంటే వాటిని నాగసింహుడే అపహరించి ఉంటాడంటావా అని అడిగాడు సేనాధిపతి. కాబూయి కొంతసేపు మౌనంగా ఆలోచించి, నాగసింహుడు ఒకవేళ కుట్ర చేయాలనుకుంటున్నప్పటికీ ఈ పుష్పాలు అతనికి ఎలా ఉపయోగపడతాయో అర్థం కావటం లేదు ప్రభు అన్నాడు. నువ్వన్నది నిజమే. శతాబ్దిక పుష్పాలు లేకుండా ఉత్తుంగుడు బయలుదేరలేడు కనుక అవి దొరికేంత వరకు నువ్వు రాజధానిలోనే ఉండటం మంచిది అన్నాడు సేనాధిపతి. అలాగే ఉంటాను అని చెప్పి కాబూయి అక్కడి నుంచి ఉత్తుంగుడి విడిదికి వెళ్లాడు. వాళ్ళిద్దరూ ఆ పువ్వుల గురించి చాలాసేపు చర్చించి బాగా రాత్రయ్యాక నిద్రకు ఉపక్రమించారు. మరునాడు మధ్యాహ్నం ఒక సైనికుడు వచ్చి, కాబూయి, నిన్ను చూడాలని 2 యువతులు వచ్చారు అన్నాడు. కాబూయి గది వెలుపలికి వచ్చి అక్కడున్న 2 యువతుల్లో ఒక ఆమెను చూసి, అమ్మా చిత్ర, నువ్వా? ఇప్పుడెందుకు వచ్చావు? అమ్మ క్షేమంగా ఉన్నది కదా అని అడిగాడు ఆతృతగా. అమ్మ క్షేమంగానే ఉన్నది నాన్న అంటూ ఆమె తండ్రిని సమీపించి, కనిపించకుండా పోయిన పువ్వులు దొరికాయి నాన్న అన్నది మెల్లగా. శతాబ్దిక పుష్పాలు దొరికాయా? నిజంగానా అన్నాడు కాబూయి నమ్మలేనట్టుగా. అవును నాన్న, నిజమే. మేము ఈరోజు ఉదయం ఎప్పటిలాగే సముద్ర తీరానికి వెళ్ళాము. అక్కడ ఉత్తుంగుడు వచ్చిన పడవ బోర్లించబడి కనిపించింది. దగ్గరికి వెళ్లి చూస్తే లోపల శతాబ్దిక పుష్పాలు కట్టలు కట్టలుగా కనిపించాయి. పడవను సముద్ర జలాలకేసి లాగినట్టు ఇసుక మీద 2 చార్లు కూడా కనిపించాయి. బహుశా ఉత్తుంగుడే వెళ్లడానికి ప్రయత్నించాడేమో అని మేము అనుకున్నాము అన్నది చిత్ర. అప్పుడే అక్కడికి ఉత్తుంగుడు కూడా వచ్చాడు. లేదు చిత్ర, అతడు రాత్రి ఇక్కడే ఉన్నాడు. అది సరే, ఇప్పుడు ఆ పువ్వులు ఎక్కడున్నాయి అని అడిగాడు కాబూయి. అక్కడే సముద్ర తీరం దగ్గరి పడవలోనే ఉన్నాయి. ఈ సంతోషకరమైన సంగతి మీకు తెలియజేయడానికే నా స్నేహితురాల్ని వెంటబెట్టుకుని వచ్చాను అన్నది చిత్ర. కాబూయి ఆప్యాయంగా కూతురి భుజం మీద చెయ్యి వేసి, చాలా సంతోషం చిత్ర, మీరు ఇక్కడే ఉండండి, మేము వెళ్లి సేనాధిపతికి విషయం చెప్పి వస్తాము అని ఉత్తుంగుడికేసి తిరిగి, రా వెళదాం అంటూ ముందుకు నడిచాడు. ఉత్తుంగుడు శతాబ్దిక పుష్పాలు కనిపించాయా? మీ కుమార్తె ఏమంటున్నది కాబూయి అని అడిగాడు అతని వెంట నడుస్తూ. కాబూయి తన కుమార్తె చెప్పిన విషయాలన్నిటినీ ఉత్తుంగుడికి చెప్పాడు. శతాబ్దిక పుష్పాలు దొరికాయని తెలియగానే ఉత్తుంగుడు చాలా సంతోషించాడు. ఆయన ఆ పువ్వులను తీసుకుని తన పడవలో వెళ్లాలని ప్రయత్నించిన వాడెవడై ఉంటాడు? నాగసింహుడే అయితే అతని ఉద్దేశం ఏమై ఉంటుంది? ఇలా రకరకాలుగా ఆలోచిస్తూ ఉత్తుంగుడు కాబూయి సేనాధిపతి భవనం సమీపించారు. వాళ్లను చూడగానే సేనాధిపతి ఏమైంది అని అడిగాడు. కాబూయి సంగతి చెప్పాడు. శభాష్, ఆ శుభవార్తను తెచ్చిన సైనికులు ఎక్కడా అన్నాడు సేనాధిపతి. సైనికులు కాదు ప్రభు, ఆ వార్తను నా కుమార్తె చిత్ర తీసుకువచ్చింది అంటూ కాబూయి అన్ని విషయాలు వివరించాడు. అలాగా, చాలా సంతోషం. ఆ పుష్పాలకు రక్షణ ఏర్పాటు చెయ్యాలి. ఇప్పుడే మన సైనికులను కొందరిని పంపుతాను. మొదట ఈ సంగతి రాజుకు తెలియజేద్దాం పద అంటూ అక్కడ నుంచి బయలుదేరాడు. వాళ్ల నుంచి విషయం తెలుసుకున్న రాజు, చాలా సంతోషం సేనాధిపతి, ఆ పుష్పాలను రాకాసి మృగం దగ్గరికి చేర్చడానికి ఏమాత్రం ఆలస్యం చేయకూడదు. ఏమంటావు కాబూయి అని ఉత్తుంగుడి వైపు తిరిగి, ఎప్పుడు బయలుదేరతావు అని అడిగాడు.
ఈ క్షణమే బయలుదేరదామన్నా సిద్ధంగా ఉన్నాను ప్రభు అన్నాడు ఉత్తుంగుడు. శభాష్ ఉత్తుంగా అంటూ రాజు లేచి నిలబడి ఉత్తుంగుడి భుజం మీద చేతులు వేసి, నీ వంటి సాహస వీరులే ఏ రాజ్యానికైనా నిజమైన సంపద వంటివారు. తిరుగు ప్రయాణంలో మా రాజ్యానికి తప్పకుండా వచ్చి వెళ్ళు అని చెప్పి సేనాధిపతి కేసి తిరిగి, ఈ రోజే ఉత్తుంగుడి ప్రయాణానికి కావలసిన ఏర్పాట్లన్నీ చూడు. నేను వెళ్లి శతాబ్దక పుష్పాలు దొరికిన సంగతి మల్లికకు చెబుతాను అంటూ భవనం లోపలికి బయలుదేరాడు. రాజభవనం నుంచి వెలుపలికి వచ్చిన సేనాధిపతి నాగసింహుడి కోసం కబురు పంపాడు. కొంతసేపటికి అక్కడికి వచ్చిన దళనాయకుడు నాగసింహుడు, సేనాధిపతి, కాబూయి, ఉత్తుంగుడు ఒకే చోట ఉండడం చూసి ఒక్క క్షణం ఉలిక్కిపడ్డాడు. ఆ తరువాత తేరుకుని సేనాధిపతికి నమస్కరించాడు. ఈ రోజే ఉత్తుంగుడి ప్రయాణం. నువ్వు మన సైనికులు కొందరితో అతనికి రక్షణగా వెళ్ళాలి. ఇది రాజాజ్ఞ అన్నాడు సేనాధిపతి. ఈ రోజేనా సేనాధిపతి? మరి పుష్పాలు లభించాయా అని అడిగాడు నాగసింహుడు అమితాశ్చర్యంతో. పుష్పాలా? ఆ సంగతి నీకెందుకు అని అడిగాడు సేనాధిపతి కటువుగా. మేము పుష్పాలు తీసుకువెళ్ళాలి కదా అని అడిగాడు నాగసింహుడు. అవును, వాటిని రాకాసి మృగం ఉన్న చోటికి చేర్చడానికే ఈ ప్రయాణం. ఈ రోజు సాయంకాలానికి మీరు సముద్ర తీరం చేరండి. బండల మధ్య దారి గుండా సముద్రంలో పడవలో బయలుదేరండి. మీకు వెనుకగా 2 పడవల్లో మన సైనికులు వస్తారు. మిగతా విషయాలు ఉత్తుంగుడు చూసుకుంటాడు అన్నాడు సేనాధిపతి. మరి పుష్పాలు అంటూ ఏదో చెప్పబోయి ఆగాడు నాగసింహుడు. అన్నీ సిద్ధంగా ఉన్నాయని చెప్పాను కదా, నువ్వు బయలుదేరడమే తరువాయి అన్నాడు సేనాధిపతి. చిత్తం సేనాధిపతి అని నాగసింహుడు అక్కడి నుంచి విసురుగా వెళ్ళిపోయాడు. ఆ తరువాత సేనాధిపతి ఉత్తుంగుడితో పుష్పాలు దొంగిలించబడిన సంగతి నాగసింహుడికి తెలిసే ఉంటుంది. అయినా ఇప్పుడు విచారణకు సమయం కాదు. అతడు ఒంటరిగా రాకాసి మృగాన్ని ఎదుర్కోలేడు కనుక నీకు హాని తెలబట్టే అవకాశం లేదు. ఎందుకైనా నువ్వు నాగసింహుడి పట్ల జాగ్రత్తగా ఉండటం అవసరం అని చెప్పాడు. అలాగే అన్నాడు ఉత్తుంగుడు వినయంగా. సేనాధిపతి కాబూయితో, నువ్వు ఉత్తుంగుడి వెంట సముద్ర తీరం వరకు వెళ్ళి అతన్ని సాగనంపిరా అన్నాడు. చిత్తం సేనాధిపతి అని కాబూయి ఉత్తుంగుణ్ణి వెంట పెట్టుకుని అక్కడ నుంచి వాళ్లు ఉంటున్న విడిదికి వెళ్లాడు. వాళ్ల కోసం ఎదురు చూస్తున్న చిత్రతో అన్ని సంగతులు చెప్పాడు కాబూయి. కొంతసేపటికి దళనాయకుడు నాగసింహుడు అక్కడికి వచ్చాడు. అందరూ సముద్ర తీరానికి బయలుదేరారు. నాగసింహుడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అతని ముఖంలో తీరని విచారం, నిరుత్సాహం కనిపించాయి. సైనికులు వాళ్లను చూడగానే చేతులెత్తి దళనాయకుడికి నమస్కరిస్తూ ఆహ్వానించారు. అక్కడ 3 పడవలు సిద్ధంగా ఉన్నాయి. ఒక పడవలో శతాబ్దక పుష్పాలు ఉన్నాయి. అవి అప్పుడే పుచ్చినట్లు కళకళలాడుతూ కమ్మని వాసనలు వెదజల్లుతూ ఉన్నాయి. పువ్వులున్న పడవ తాను వచ్చినదే అని ఉత్తుంగుడు గ్రహించాడు. అతడు తన నడుముకు కట్టుకున్న సంచిలో దాచిన శతాబ్దిక మొక్కలను తీసి చిత్రకు ఇచ్చి వాటిని వాళ్ల ఇంటి దగ్గర నాటి పెంచమని చేతి సైగలతో తెలియజేశాడు. మొక్కలను తీసుకున్న చిత్ర ఉత్తుంగుడికేసి విచారంగా చూడసాగింది. శతాబ్దిక పుష్పాలను చూడగానే నాగసింహుడిలో ఎక్కడలేని ఉత్సాహం పుట్టుకువచ్చింది. ఉత్తుంగుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడన్న భావంతో అతని కేసి చూడసాగాడు. దానిని గ్రహించిన కాబూయి, ఉత్తుంగా, చీకటి పడకముందే బయలుదేరటం మంచిది. నేను చెప్పిన విషయం గుర్తుంచుకో. నీ రాక కోసం మేము ఎదురు చూస్తూ ఉంటాము అంటూ చేయెత్తి వీడ్కోలు చెప్పాడు. ఉత్తుంగుడు అతనికి నమస్కరించి పడవకేసి నడిచాడు. ఆలోగానే నాగసింహుడు పడవలో కూర్చుని ఉన్నాడు. సైనికులు పడవను నీళ్లలోకి తోశారు. ఉత్తుంగుడు అందులోకి ఎక్కి కూర్చుని తెడ్లను అందుకున్నాడు. ఆ పడవ వెనక సైనికులతో 2 పడవలు బయలుదేరాయి. ఉవ్వెత్తున లేచిన ఒక అల 3 పడవలను లోతైన సముద్ర జలంలోకి తీసుకువెళ్ళింది. అప్పుడే సూర్యాస్తమయం అవుతున్నది. అర్ధరాత్రికల్లా సముద్ర మధ్యాన్ని చేరుకోవాలన్న ఉత్సాహంతో ఉత్తుంగుడు పడవను నడపసాగాడు. వెనుక 2 పడవల్లో సైనికులు కొద్ది దూరంలో అతన్ని అనుసరించి రాసాగారు.
ఈ పువ్వులను తీసుకుపోయి రాకాశమృగం ఉన్న చోట చేర్చినంత మాత్రాన అది మాణిక్యపురికి రాదని నీకెలా తెలుసు అన్న మాటలు కఠిన స్వరంతో వినిపించడంతో ఉత్తుంగుడు తల పైకెత్తి చూశాడు. నాగసింహుడు కోపంగా చూస్తున్నాడు. ఈ పువ్వుల చేత ఆకర్షించబడే రాకాశమృగం మాణిక్యపురికి వచ్చింది. ఇప్పుడు మాణిక్యపురిలో ఒక్క శతాబ్దిక పుష్పం కూడా లేకుండా చేశాం. అన్నింటినీ కట్టగట్టుకుని తీసుకుని వచ్చాము. మరొక 100 సంవత్సరాలు ఆ పువ్వులు పూచే అవకాశం లేదు. కాబట్టి రాకాశమృగం అంతవరకు మాణిక్యపురికి వచ్చే అపాయం లేదనే పెద్దలు చెప్పారు అన్నాడు ఉత్తుంగుడు. అంటే ఈ పువ్వులను చూసి రాకాశమృగంతో బేరం కుదుర్చుకోవచ్చన్నమాట, అంతేనా అన్నాడు నాగసింహుడు. రాకాశమృగంతో బేరమా? ఏమిటి నువ్వంటున్నది? దానిని సమీపించి మాట్లాడటం ఎలా సాధ్యం? దానికి మన భాష అర్థమవుతుందా? ఇంతకు నీకు రాకాశమృగంతో ఏమిటి పని అని అడిగాడు ఉత్తుంగుడు ఆశ్చర్యంగా. చాలా ముఖ్యమైన పనే ఉన్నది. రాజభవనాన్ని, అందులోని రాజును, రాణిని, యువరాణిని నేలమట్టం చెయ్యాలి. అందుకు నాకు రాకాశమృగం సహాయం కావాలి అన్నాడు నాగసింహుడు. ఉత్తుంగుడికి మరొక భయంకర మృగంతో మాట్లాడుతున్నట్టు అనిపించింది. అసలు రాకాశమృగం పువ్వుల కోసం బీభత్సం సృష్టిస్తే నాగసింహుడు స్వార్థంతో అంతకన్నా క్రూర రాక్షసుడిగా మాట్లాడుతున్నాడు. మంచివాళ్లు, నీకు బంధువులు అయిన వాళ్లను ఎందుకు నాశనం చెయ్యాలి అని అడిగాడు ఉత్తుంగుడు. నేను నాగపురికి రాజును కావాలి. దానికి అడ్డుపడేవాళ్లు ఎవరైనా సరే హతమారుస్తాను. నా తోబుట్టువులు, బంధువులు, ఆప్తులు అనే దయాదాక్షిణ్యాలు పాటించను. ఆఖరికి నువ్వు అడ్డుపడినా సరే హతమార్చి తీరుతాను అన్నాడు నాగసింహుడు పిడికిలి బిగిస్తూ. నన్ను హతమారుస్తావా? మాణిక్యపురి నుంచి తెచ్చిన పువ్వులు నీకు ఉపయోగపడడానికి అనుమతించను. వాటి ద్వారా రాజకుటుంబానికి హాని జరగడానికి ఒప్పుకోను అన్నాడు ఉత్తుంగుడు దృఢమైన కంఠస్వరంతో. నువ్వు ప్రాణాలతో ఉంటే కదా ఒప్పుకోకపోవడానికి అంటూ నాగసింహుడు లేచి ఉత్తుంగుణ్ణి తెడ్డుతో ఒక్క తోపు తోశాడు. ఉత్తుంగుడు వెల్లకిలా సముద్రంలోకి పడిపోయాడు. తరువాత అతని జాడ తెలియలేదు. నాగసింహుడు కొంతసేపు చుట్టుపక్కల కలయజూసి తన పడవను సైనికులు వస్తున్న పడవలకేసి నడిపించి తన పడవలోని శతాబ్దిక పుష్పాలను ఆ పడవలలోకి మార్చుకుని తను అందులోకి వెళ్ళాడు. సముద్రంలో పడిన ఉత్తుంగుడు నెమ్మదిగా ఈదుతూ ఉండి కొంతసేపటికి తల ఎత్తి చూశాడు. చీకటి అలుముకుంటున్నది. ఉన్నట్టుండి అతని చేతికి ఏదో తగిలింది. అతడు దాన్ని పరిశీలించి చూశాడు. అదొక ఖాళీ పడవ. అతడు అతి ప్రయత్నం మీద ఆ పడవలోకి ఎక్కి కూర్చున్నాడు. అదృష్టవశాత్తు అందులో 2 తిట్లు ఉన్నాయి. ఒకవైపున అతనికి దూరంగా ఎత్తైన బండలు కనిపించాయి. శతాబ్దిక పుష్పాలు లేకుండా రాకాశమృగాన్ని ఎదుర్కోవటం వల్ల ప్రయోజనం లేదు కాబట్టి పడవను బండలు కనిపిస్తున్న తీరం కేసి నడపసాగాడు. ఉత్తుంగుడు మాణిక్యపురి నుంచి వెళ్లి 1 వారం గడిచిపోయినప్పటికీ అతని జాడ తెలియకపోవడంతో రాజభవనంలోని ఉత్తుంగుడి చెల్లెలు రజని, యువరాణి ప్రియంవద అతనికేమైందోనని విచారం పడసాగారు. రాకాశమృగం తాకిడికి భయపడి ఇల్లు వాకిలి వదిలిపెట్టి శరణార్థులుగా వచ్చిన స్త్రీలకు, పిల్లలకు భోజనం, వసతి సౌకర్యాలు ఏర్పాటు చేసి యువరాణి ప్రేమవద స్వయంగా పర్యవేక్షిస్తూ ఉన్నది. ఆమెతో పాటు ఉన్న రజనీకి వారం రోజులు ఏమాత్రం కష్టం లేకుండా గడిచిపోయాయి. అయితే అన్న ఇంకా తిరిగి రాలేదన్న బాధ ఆమె మనసులో కలవరం పుట్టించసాగింది. చిన్నప్పటి నుంచి తనను ఎన్నడూ వదిలి వెళ్ళని అన్న వరుసగా వారం రోజులు కనిపించకపోయేసరికి ఆమె విచారం రోజురోజుకు ఎక్కువ కాసాగింది. ఆ రోజు రాత్రి పడుకునేప్పుడు అన్నను గురించి ఆలోచిస్తూ నిద్రపోయిన రజని కొంతసేపటికి అన్నయ్యా అని కేకపెట్టి లేచి కూర్చున్నది. ఆ కేక విని పక్క గదిలోని యువరాణి లేచి వచ్చి మీ అన్నయ్య వచ్చాడా అని అడిగింది. లేదు యువరాణి, కల వచ్చింది. మా అన్నయ్యనెవరో పడవలో నుంచి సముద్రంలోకి తోసేశారు.
అన్నది రజని కన్నీళ్లతో. కలే కదా, విచారపడకు. వీరుడైన మీ అన్ననెవరూ నీళ్లలోకి పడదోయలేరు. పైగా అతడు రాకాసిమృగం మీదకి యుద్ధానికి వెళ్లలేదు కదా, దానిని దూర ప్రాంతానికి తీసుకుపోయి వదిలి రావడానికే కదా వెళ్ళాడు. అతను తప్పకుండా విజయవంతంగా తిరిగి రాగలడు. నువ్వు నిశ్చింతగా నిద్రపో అని ఓదార్చింది యువరాణి. ఉత్తుంగుడు పడవను తీరం కేసి నడిపిస్తూ తనను నీళ్లలోకి తోసేసిన నాగసింహుడి పడవ, తోడుగా వచ్చిన సైనికుల పడవలు కనిపిస్తాయేమోనని చుట్టుపక్కల పరిశీలించి చూశాడు. కనుచూపు మేరలో ఏదీ కనిపించలేదు. కొంతసేపటికి అతడు సముద్ర తీరంలోని ఎత్తైన బండలం దగ్గరికి చేరాడు. అలల ఉధృతం ఎక్కువయింది. హఠాత్తుగా లేచిన ఒక అలతో పాటు పడవ తల్లకిందులై ఎగిరి తీరం మీద పడింది. ఉత్తుంగుడు పడవ నుంచి ఎగిరి దూరంగా పడ్డాడు. అదృష్టవశాత్తు అతనికి గాయం తగలలేదు. ఈ పరిణామాన్ని అతడు ఊహించిందే కాబట్టి చప్పున లేచి పడవను మరికొంత దూరం యువతలకి లాగి వదిలిపెట్టి గూడెం కేసి పరిగెత్తాడు. గూడెం సమీపించి కాబూయి ఇంటి తలుపు తట్టాడు. కొంతసేపటికి వచ్చి తలుపు తీసిన కాబూయి కూతురు చిత్ర, నువ్వా, ఏం జరిగింది అని అడిగింది చాలా ఆశ్చర్యంగా. ఆమె అడుగుతున్నదేమిటో ఊహించిన ఉత్తుంగుడు సమాధానం చెప్పలేక, కాబూయి ఎక్కడా అని అన్నాడు చేయెత్తి సైగ చేస్తూ. బా, సేనాధిపతి ఇంటికి వెళ్ళాడు అన్నది చిత్ర. రాజుగారి దగ్గరకా అని అడిగాడు ఉత్తుంగుడు. చిత్ర కాదు అన్నట్టు తల అడ్డంగా ఊపి, సేనాధిపతి దుర్జయుడి దగ్గరికి అన్నది రాజధాని కేసి చేయి చూపుతూ. ఉత్తుంగుడు అక్కడ నుంచి ఉరుకులతో పరుగులతో రాజధానిని చేరి సేనాధిపతి ఇంటిని సమీపించాడు. లోపల కూర్చుని సేనాధిపతి కాబూయి ఏదో మాట్లాడుకుంటున్నారు. ఉత్తుంగుడిని చూడగానే వాళ్ళిద్దరూ ఆదుర్దాగా లేచి నిలబడి, ఉత్తుంగా, ఏమయ్యింది? దళనాయకుడెక్కడా అని అడిగారు ఒక్కసారిగా. నేను సముద్రంలోకి పడిపోయాను. దళనాయకుడికి ఏమైందో తెలియదు అన్నాడు ఉత్తుంగుడు. రాకాసిమృగం దాడి చేసిందా అని అడిగాడు కాబూయి. లేదు, నాగసింహుడే దాడి చేశాడు అంటూ ఉత్తుంగుడు తాను బయలుదేరిన తర్వాత జరిగిన దాన్ని క్లుప్తంగా వివరించాడు. అంతా విన్న కాబూయి, అదృష్టవశాత్తు నీ ప్రాణానికేమీ కాలేదు, అంతే చాలు అంటూ ఉత్తుంగుడి చేతిని ఆప్యాయంగా పట్టుకుని రాకాసిమృగాన్ని ఆకర్షించే శతాబ్దికా పుష్పాలను పట్టుకుపోయి నాగసింహుడు ఏం చేయగలడో అంతుపట్టడం లేదు అన్నాడు. ఆ మాటకు సేనాధిపతి దుర్జయుడు, నాగసింహుడి దురాశ మనం ఎరిగినదే. వాడు ఉత్తుంగుడితో చెప్పిన విధంగా దేనికైనా తెగించగలడు. వాడి దుష్ట పథకాన్ని నెరవేర్చడానికి శతాబ్దికా పుష్పాలను ఆశ చూపి రాకాసిమృగాన్ని నాగపురి మీదకి నడిపించాడంటే మనకు మాణిక్యపురికి పట్టిన గతే పట్టడం తథ్యం అన్నాడు. అయితే ఒక విషయం గమనించాలి. నాగసింహుడు రాకాసిమృగాన్ని చూడలేదు. అది పెద్ద కొండలాగా ఉంటుంది. అది సముద్రంలో ఎత్తైన కొండల మధ్య ఉన్న ఒకే ఒక ఇరుకు మార్గం గుండా నాగపురిలోకి ప్రవేశించజాలదు అన్నాడు ఉత్తుంగుడు. అలా అయితే పర్వాలేదు. ఆ విషయాన్ని రాజుగారికి తెలియజేద్దాం. రాజకుటుంబ రక్షణ చాలా ముఖ్యం అంటూ సేనాధిపతి అక్కడ నుంచి బయలుదేరాడు. కాబూయి, ఉత్తుంగుడు ఆయన్ను అనుసరించారు. రాజు వాళ్లను చూడగానే, ఉత్తుంగా, నువ్వు ఇంకా బయలుదేరలేదా అని అడిగి సేనాధిపతి కేసి తిరిగి, నాగసింహుడు పారిపోయాడా ఏం అన్నాడు అనుమానంగా. లేదు మహారాజా, మనం ఎదురు చూడని సంఘటనలు కొన్ని జరిగిపోయాయి అంటూ సేనాధిపతి ఉత్తుంగుడు చెప్పిన విషయాలన్నీ రాజుకు వివరించాడు. అంతా విన్న రాజు, దుర్జయ, మా క్షేమాన్ని వదిలిపెట్టు. మన రాజ్యానికి ప్రజలకు ఎటువంటి ఆపద వాటిల్లకూడదు. మనం ఇప్పుడే సముద్ర తీరానికి వెళదాం. ఒక్క క్షణం కూడా జాప్యం చేయకూడదు. మన భటులను కాగడాలను పట్టుకుని బయలుదేరమని ఆజ్ఞాపించు. రాకాసిమృగానికి వెలుగంటే భయమని ఉత్తుంగుడు చెప్పాడు. కాబట్టి మన చేతులలో కాగడాలు ఉన్నంత వరకు రాకాసిమృగం మనల్ని సమీపించజాలదు. కాబూయి, నువ్వు, ఉత్తుంగుడు ఇప్పుడే సముద్ర తీరానికి బయలుదేరండి. నేను సేనాధిపతి భటులతో మీ వెనకే వస్తాము. సముద్ర తీరం చేరాక ఏం చేయాలో నిర్ణయిద్దాం అని ఆజ్ఞాపించాడు.
చిత్తం మహారాజా అంటూ ముగ్గురు అక్కడి నుంచి బయలుదేరారు. కాబూయి ఉత్తుంగుడు గూడెం చేరేసరికి అక్కడ స్త్రీ పురుషులందరూ వాళ్ల కోసం ఎదురు చూస్తున్నారు. కాబూయి ఇంటి లోపలికి వెళ్లి భార్యతో ఏదో చెప్పి తిరిగి వచ్చాడు. ఉత్తుంగుడు కాబూయి కలిసి సముద్రం కేసి వేగంగా వెళ్లటం గూడెంలోని స్త్రీలు ఆశ్చర్యంగా చూస్తూ నిలబడ్డారు. ఇద్దరూ సముద్ర తీరం చేరారు. ఎత్తైన బండలను తాకే అలల శబ్దం తప్ప వాతావరణం ప్రశాంతంగానే ఉన్నది. వాళ్ళు అక్కడి ఎత్తైన బండల మీదకి ఎక్కి పడవలేమైనా వస్తున్నాయేమోనని పరిశీలించి చూశారు. ఎటు చూసినా చీకటి, ఏదీ కనిపించలేదు. కొంతసేపటికి సముద్రంలో దూరం నుంచి ఏవో మాటలు అస్పష్టంగా వినిపించసాగాయి. ఆ మాటలు క్రమక్రమంగా మరింత గట్టిగా వినిపించాయి. అది నాగసింహుడి కంఠస్వరం కదా అని అడిగాడు కాబూయి. ఉత్తుంగుడు మాట్లాడలేదు. తదేకంగా సముద్రం కేసి చూస్తూ ఉన్నాడు. చాలాసేపు అలా చూశాక కాబూయి, అదిగో చూడు రాకాసి మృగం అన్నాడు. ఎక్కడా? నాకేదీ కనిపించడం లేదే అన్నాడు కాబూయి. ఉత్తుంగుడు చేయెత్తి చూపుతూ, అదిగో నా వేలికి సూటిగా చూడు, రాకాసి మృగం కొండలాగా నెమ్మదిగా కదిలి వస్తున్నది అన్నాడు. ఆగు, నిజమే, ఏదో కొండ కనిపిస్తున్నది. అదెలా కదులుతుంది అన్నాడు కాబూయి. ఇంతకు ముందెప్పుడైనా అక్కడ కొండను చూసావా? మరి హఠాత్తుగా ఇప్పుడెలా మొలిచింది అని అడిగాడు ఉత్తుంగుడు. అవును, అది కొండ కాదు, కొండలాంటి ప్రాణి ఏదో వస్తున్నది. నిజమే అన్నాడు కాబూయి దానికేసి తదేకంగా చూస్తూ. అదే రాకాసి మృగం. అది పడవల వెంట వస్తున్నది. దానికి ముందు చూడు, 2 పడవలు వస్తున్నాయి. అంత పెద్ద మృగం ఇక్కడి ఇరుకు మార్గం గుండా లోపలికి రాజాలదు కదా అని అడిగాడు ఉత్తుంగుడు. అవును, నిజమే, ఏం జరుగుతుందో చూద్దాం. ఈలోగా రాజుగారు వస్తే మరీ మంచిది అన్నాడు కాబూయి. అదిగో వస్తున్నారు చూడు అన్నాడు ఉత్తుంగుడు. కాబూయి వెనక్కు తిరిగి చూశాడు. సైనికులు కాగడాలను పట్టుకుని వస్తున్నారు. కాగడాల వెలుతురులో రాజు, సేనాధిపతి స్పష్టంగా కనిపిస్తున్నారు. కొంతసేపటికి వాళ్ళందరూ ఉత్తుంగుడున్న పెద్ద బండ మీదకి వచ్చి చేరారు. కాగడాల వెలుతురు సముద్రంలో కొంత దూరం వ్యాపించింది. ఆ వెలుగులో 2 పడవలు తీరం కేసి వేగంగా రావటం కనిపించింది. ఒక పడవలో నిలబడిన వ్యక్తి చేయెత్తి అదిలిస్తున్నాడు. పడవల వెనుక నల్లటి పెద్ద ఆకారం కదిలి వస్తున్నది. అదిగో రాకాసి మృగం అన్నాడు సేనాధిపతి. అవును, నాకు కనిపిస్తున్నది అన్నాడు రాజు. కొంతసేపటికి అది మరింత దగ్గరికి రావడంతో దాని రూపం స్పష్టంగా కనిపించసాగింది. అది చేతులెత్తి పడవలను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నది. దాని చెయ్యి తగలడంతో పడవలు అటు ఇటు ఊగసాగాయి. పడవలో నిలబడి ఉన్నవాడు ఆ ఊపుకు పడవలోకి పడిపోయాడు. కాగడాలను రాకాసి మృగం మీదకి వదలండి అన్నాడు సేనాధిపతి. సైనికులు కాగడాలను విల్లులకు సంధించి రాకాసి మృగం మీదకి బాణాల్లా వదలసాగారు. వాళ్లకు పక్కనున్న సైనికులు కాగడాలను ముట్టించి అందిస్తున్నారు. కాగడాలు కొన్ని సముద్రంలో పడ్డాయి, మరికొన్ని పడవలలో పడ్డాయి. కాగడాల వెలుతులను తట్టుకోలేని రాకాసి మృగం ఒక చేతిని కళ్లకు అడ్డుగా పెట్టుకుని 2వ చేత్తో ఒక పడవను ఒడిసి పట్టుకున్నది. మండుతున్న కాగడాలు 2 దాని శరీరానికి తగలడంతో మంటలు లేచాయి. అది చప్పున నీళ్లలోకి మునిగి మంటలు ఆరాక నీళ్లపైకి మరింత భీకరంగా లేచి పడవలను తల్లకిందులు చేసి నీళ్లపై చెల్లాచెదురుగా తేలుతూ ఉన్న పూలను అందుకోసాగింది. ఆ పూల కట్టలతో పాటు కొందరు భటులు కూడా దాని గుప్పిటలో చిక్కి విలవిలలాడసాగారు. అది పూలను తీసుకుని భటులను దూరంగా విసిరివేసింది. భటులు హాహాకారాలు చేయసాగారు. తీరం నుంచి సైనికులు వదులుతూ ఉన్న కాగడాలు శరీరానికి తగులుతున్నప్పటికీ అది పూలను సేకరించడంలోనే లీనమయ్యింది. పూలన్నిటినీ ఏరుకున్నాక అది మెల్లగా వెనుదిరిగింది. అయితే కాగడాలు బాణాల్లా వరుసగా దాని శరీరానికి తగలడంతో దాని తలతో సహా శరీరమంతా ఒక్కసారిగా భగ్గుమన్నది. అప్పుడు దాని తల అగ్నిగోళంగా కనిపించింది. అది పెద్దగా మూలుగుతూ నీళ్లలోకి మునిగిపోయింది. ఆ పైన దాని జాడ తెలియలేదు.
ఆ భయానక దృశ్యాన్ని అందరితో పాటు చూసిన రాజు రాకాసి మృగం మరణించి ఉంటుంది, లేకుంటే ఈ పాటికి అది పూల కోసం పైకి వచ్చి ఉండేది, దాని పీడ విరగడైనట్టే అన్నాడు పెద్దగా నిట్టూరుస్తూ. ఆ తరువాత కొంతసేపటికి సముద్రంలో కొందరు భటులు తీరం కేసి ఈదుకుంటూ రావడం కనిపించింది. వాళ్లను చూసిన సేనాధిపతి, మీరన్నది నిజమే మహారాజా, రాకాసి మృగం చచ్చింది. ఆ భటులు వచ్చాక మిగతా వివరాలు తెలియవచ్చు. కొందరు సైనికులను ఇక్కడ ఉంచి మనం రాజధానికి తిరిగి వెళదాం అన్నాడు సేనాధిపతి. నాగసింహుడు ఏమయ్యాడో తెలియలేదే అన్నాడు కాబూయి. ఆ సంగతి నేను చూస్తాను మహారాజా, తమరు అనుమతించారంటే ఈ రాత్రికి నేను ఇక్కడే భటులతో పాటు ఉండి వివరాలు సేకరించుకుని తెల్లవారగానే రాజధానికి వస్తాను. తమ దయ వల్ల నేను వచ్చిన పని సగం పూర్తయింది. మాణిక్యపురికి ఎప్పుడు బయలుదేరాలో ఆ తర్వాత నిర్ణయిద్దాం అన్నాడు ఉత్తుంగుడు వినయంగా. అలాగే అన్నాడు రాజు సంతోషంగా. కొందరు సైనికులను ఉత్తుంగుడికి తోడుగా ఉంచి రాజు, సేనాధిపతి, కాబూయి మిగతా సైనికులతో సహా రాజభవనానికి బయలుదేరారు. ముగింపు వచ్చే వారం. ఉత్తుంగుడు, ముగ్గురు భటులు బండలపై నుంచి కిందికి దిగి మరికొందరు సైనికులతో కలిసి సముద్ర మార్గద్వారం దగ్గరికి చేరారు. కాగడాలు పట్టుకుని వాళ్లు అక్కడ చాలాసేపు నిలబడ్డారు. కాని సముద్రం నుంచి ఎవరూ రాలేదు. తూర్పు దిక్కున వేగుచుక్క పొడుస్తూ ఉన్నప్పుడు ఎవరో నీళ్ల నుంచి అతి కష్టం మీద బయటికి రావటం కనిపించింది. ఉత్తుంగుడు ఒక్క గెంతున వెళ్లి వాడికి చేయి అందించి నీళ్ల నుంచి పైకి లాగి ఆసరాగా నడుం చుట్టూ చేయి వేసి పట్టుకుని వచ్చి ఒకచోట కూర్చోబెట్టాడు. ఆ భటుడు బాగా అలసిపోయి స్పృహ కోల్పోయే స్థితిలో ఉన్నాడు. వాడి శరీరంలో వేడి పుట్టించడానికి పాదాలను అరిచేతులను రుద్దసాగాడు ఉత్తుంగుడు. కొంతసేపటికి భటుడు కళ్ళు తెరిచి రాకాసి మృగం వచ్చిందా అని అడిగాడు బెదురుగా చూస్తూ. ఉత్తుంగుడు తల అడ్డంగా ఊపడంతో అవును, ఇక్కడికెలా వస్తుంది, సముద్రంలోనే మండిపోయింది కదా, దళనాయకుడు కూడా చచ్చాడు, రాకాసి మృగాన్ని తీరానికి చేర్చకపోతే మాకు చావు తప్పదని ఆ దుర్మార్గుడు బెదిరిస్తూ వచ్చాడు. ఆఖరికి వాడే చచ్చాడు. తాను రాజునైతే మాకు మంచి మంచి బహుమతులు పదవులు ఇస్తానని ఆశ చూపాడు. అయితే హఠాత్తుగా సముద్రం నుంచి రాకాసి మృగం రావడంతో హడలిపోయాం. దళనాయకుడు ఒక పూలకట్టను తీసి దాని ముందు విసిరాడు. కాని ఆ రాకాసి మృగం బ్రహ్మాండమైన తన చేతులతో పడవలను పట్టుకోబోయింది. సరిగ్గా ఆ సమయంలో మండుతూ ఉన్న కాగడాలు దాని శరీరాన్ని తాకడంతో నీళ్లలోకి మునిగింది. కొంతసేపటికి అది మా పడవల కింది నుంచి లేచి పడవలను తలకిందులు చేసి పువ్వులను ఏరుకోసాగింది. కాని తీరం నుంచి వచ్చిన కాగడాలు దాని తలను శరీరాన్ని మళ్లీ తాకడంతో భగ్గుమని మండుతూ నీళ్లలోకి మునిగిపోయింది. దిక్కుకొకరుగా పడిపోయిన మిగతా భటులేమయ్యారో తెలియదు. నేనిలా ఈదుకుంటూ తీరం చేరాను అన్నాడు. దళనాయకుడు పడవలో నుంచి నన్ను తోసేశాడు. ఆ తరువాత ఏం జరిగిందో నువ్వు రావడం వల్ల తెలిసింది అన్నాడు ఉత్తుంగుడు. నిన్ను నీళ్లలోకి తోసేసి దళనాయకుడు మా దగ్గరికి వచ్చి రాకాసి మృగాన్ని తనకు అనుకూలంగా మార్చుకుని తానే నాగపురికి రాజును కాగలనని మాతో చెప్పాడు. ఆ దురాశే అతని ప్రాణం తీసింది అన్నాడు భటుడు. సరే, మనం ఇప్పుడు సేనాధిపతి దగ్గరికి వెళ్లి జరిగిన సంగతి చెప్పాలి అన్నాడు ఉత్తుంగుడు. అలాగే, నేను నీతో వస్తాను అంటూ లేచి నిలబడ్డాడు భటుడు. అప్పుడే సూర్యోదయం అవుతున్నది. వాళ్లకు సముద్ర జలాన్ని ఆనుకుని ఏదో మనిషి శవం కనిపించింది. వాళ్లు దగ్గరికి వెళ్లి చూశారు. ముఖం ఒళ్ళు కాలిపోయిన వికారమైన మనిషి శవం అది. దానిని పరిశీలించి చూసిన ఉత్తుంగుడు ఇది రాకాసి మృగం మృతదేహం కావచ్చు. ఇక్కడ 2 భటులు కాపలా ఉండండి, నేను రాజధానికి వెళ్లి ఈ సంగతి చెబుతాను అని అక్కడ నుంచి బయలుదేరాడు. అతడు రాజధానిలోని సేనాధిపతి ఇల్లు చేరేసరికి సేనాధిపతితో పాటు కాబూయి కూడా అక్కడే ఉన్నాడు. అతడు రాజధానిలోని సేనాధిపతి ఇల్లు చేరేసరికి సేనాధిపతితో పాటు
కాబూయి కూడా అక్కడే ఉన్నాడు. అతన్ని చూడగానే భటులు ప్రాణాలతో గట్టు చేరారా? దళనాయకుడేమయ్యాడు అని అడిగాడు సేనాధిపతి. దళనాయకుడు రాలేదు ప్రభు, అసలు ఏం జరిగిందో మీరే స్వయంగా వినండి అంటూ భటుణ్ణి చూపాడు ఉత్తుంగుడు. భటుడి ద్వారా జరిగిన దాన్ని విన్న సేనాధిపతి దళనాయకుడు నాగసింహుడు జలసమాధి అయి ఉంటాడనడంలో సందేహం లేదు. అయినా అతడి మరణవార్త రాజుగారికి ఆనందం కలిగిస్తుందని చెప్పలేము. ఎంతైనా అతడు రాజబంధువు కదా అని అక్కడ నుంచి రాజు దగ్గరికి బయలుదేరాడు. మిగతా వాళ్లు ఆయన్ను అనుసరించారు. ఉత్తుంగుడు భటుడు చెప్పిన విషయాలను సేనాధిపతి రాజుకు తెలియజేశాడు. రాజు అంతా విని తల పైకెత్తి ఉత్తుంగుడితో, మాణిక్యపురితో పాటు మా రాజ్యాన్ని కూడా ఆపద నుంచి రక్షించిన నీ సాహసం మెచ్చదగినది. నీ ధైర్యం యువకులందరికీ ఆదర్శమవుతుంది. నీకు సమ్మతమైతే మా సైన్యంలో దళనాయకుడి పదవి ఇస్తాం, చేరతావా అని అన్నాడు. అంతలో సేనాధిపతి, చక్కటి ఆలోచన ప్రభు. ఉత్తుంగుడు సైన్యంలో చేరాడంటే ఇంతకాలం సైన్యంలో చేరడానికి విముఖులుగా ఉన్న కొండజాతి యువకులు కూడా చేరే అవకాశం ఉన్నది అన్నాడు ఉత్సాహంగా. ఉత్తుంగుడు దళనాయకుడయ్యాడంటే మాకందరికీ కూడా నాయకుడు కాగలడు అన్నాడు కాబూయి ఆనందంగా. ఉత్తుంగుడు కొంతసేపు మౌనంగా ఊరుకుని, మీరు నాపైన చూపుతున్న అభిమానానికి కృతజ్ఞుణ్ణి. అయితే నేను మాణిక్యపురి నుంచి ఎందుకు బయలుదేరి వచ్చానో మీకందరికీ తెలుసు. నా రాక కోసం నా వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. నేను త్వరగా అక్కడికి చేరడానికి అనుమతించండి. మీ అభిమానాన్ని కరుణను ఎన్నటికీ మర్చిపోను అని అన్నాడు వినయంగా. రాజు ఉత్తుంగుడి చేతులు పట్టుకుని, శభాష్, నీ మాతృదేశాభిమానం మెచ్చదగినది. నీ ఇష్టానుసారమే వెళ్ళు. అయితే ఈ రోజు కాదు, ఒక్కరోజు ఆగావంటే సకల మర్యాదలతో నిన్ను సాగనంపడానికి ఏర్పాటు చేస్తాను అన్నాడు రాజు. ఉత్తుంగుడు సరే అన్నట్టు తల ఊపాడు. కాబూయి తమరు అనుమతించారంటే ఉత్తుంగుణ్ణి నేను మా గూడానికి వెంటబెట్టుకుని వెళ్ళి మా వాళ్ళందరికీ చూపి వస్తాను అన్నాడు. అలాగే కాబూయి, రేపీ పాటికి మీరిద్దరూ ఇక్కడ ఉండాలి అన్నాడు రాజు. చిత్తం మహారాజా అని చెప్పి కాబూయి అక్కడ నుంచి ఉత్తుంగుణ్ణి వెంటబెట్టుకుని గూడానికి బయలుదేరాడు. వాళ్ల గూడెం చేరగానే వాళ్లను చూడడానికి కాచుకుని ఉన్న స్త్రీ పురుషులు సంతోషంతో చప్పట్లు చరుస్తూ నాట్యం చేశారు. కాబూయి ఉత్తుంగుడి ప్రయాణం గురించి వాళ్లకు చెప్పి అతన్ని ఇంటికి తీసుకువెళ్లాడు. కాబూయి భార్య ఇద్దరికీ విందు భోజనం ఏర్పాటు చేసింది. ఉత్తుంగుడు ఆ రాత్రి అక్కడే పడుకుని బాగా నిద్రపోయాడు. మరునాడు తెల్లవారి లేచినప్పుడు అతనికి వాకిట్లో చిత్ర అప్పుడే నాటిన మొక్కకు నీళ్లు పోస్తూ కనిపించింది. ఆ మొక్క తాను ఇచ్చినదే అని గ్రహించి ఉత్తుంగుడు చిన్నగా నవ్వుతూ ఆమెను సమీపించాడు. చిత్ర తల పైకెత్తి, నువ్వు మాణిక్యపురికి వెళ్ళక తప్పదన్నమాట అన్నది. అవును, నా కోసం అక్కడ మా వాళ్ళు కాచుకుని ఉంటారు అన్నాడు ఉత్తుంగుడు. తన మాటలు ఆమెకు ఎంతవరకు అర్థమవుతాయో అన్న అనుమానంతో. ఇక్కడికి తిరిగి వచ్చి మా సైన్యంలో దళనాయకుడివి కావచ్చు కదా అని అడిగింది చిత్ర. ఉత్తుంగుడికి దళనాయకుడు అన్న మాట అర్థమైంది. ఆమె ప్రశ్న ఏమై ఉంటుందో ఊహించి తల అడ్డంగా ఊపాడు. చిత్ర కళ్ళనీళ్లు తుడుచుకుంటూ ఇంటి లోపలికి వెళ్ళిపోయింది. ఆ తరువాత ఉత్తుంగుడు అందరికీ చేయెత్తి వీడ్కోలు చెప్పి కాబూయి వెంట రాజధానికి బయలుదేరాడు. రాజభవనం దగ్గర రాజు ఉత్తుంగుడి రాక కోసం తన పరివారంతో ఎదురుచూస్తున్నాడు. ఉత్తుంగుడు, కాబూయి రాజుకు నమస్కరించారు. రాజు వాళ్లను సాదరంగా ఆహ్వానించి కూర్చోమని ఆసనాలను చూపాడు. వాళ్లు కూర్చున్న తరువాత సేనాధిపతి దుర్జయుడు లేచి నిలబడి ఉత్తుంగుణ్ణి సభాసదులకు పరిచయం చేశాడు. సభికులందరూ ఉత్తుంగుణ్ణి ఆశ్చర్యంగా చూడసాగారు. ఉత్తుంగుడు వినయంగా లేచి నిలబడి సభకు గౌరవంగా నమస్కరించాడు. సభికుల కరతాళ ధ్వనులతో సభా ప్రాంగణం మారుమోగింది. ఆ తరువాత రాజు లేచి ఉత్తుంగుణ్ణి సమీపించి, ఉత్తుంగా, నీ సాహసం, మాతృదేశభక్తి
బహుధా ప్రశంసనీయం. నిన్ను మనసారా అభినందిస్తున్నాను అంటూ తన కంఠహారాన్ని తీసి అతని మెడలో వేసి ప్రేమతో కౌగిలించుకున్నాడు. ఉత్తుంగుడు రాజుకు రాణికి నమస్కరించి యువరాణి మల్లిక దగ్గరికి వెళ్లగానే ఆమె రాకాశమృగం నుంచి మా రాజ్యాన్ని కాపాడినందుకు ధన్యవాదాలు అన్నది. ఉత్తుంగుడు చేతులెత్తి నమస్కరించి సేనాధిపతి దగ్గరికి వచ్చాడు. రాకాశమృగం మృతదేహాన్ని సముద్ర తీరంలోనే నిన్న భూస్థాపితం చేయించాం. నీకు తోడుగా 2 పడవల్లో మా సైనికులు మాణిక్యపురి వరకు వస్తారు. వాళ్ళు అప్పుడే సముద్ర తీరం చేరారు. అక్కడ నీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. కాబూయి సముద్ర తీరం వరకు వచ్చి సాగనంపాడు. నువ్వు ఇప్పుడే బయలుదేరవచ్చు. మీ రాజుగారికి మా శుభాకాంక్షలు తెలియజేయి అన్నాడు సేనాధిపతి. ఉత్తుంగుడు మరొకసారి సభికులందరికీ నమస్కరించి కాబూయి వెంట నడిచాడు. సభికులందరూ గౌరవంగా లేచి నిలబడ్డారు. కాబూయి ఆప్యాయంగా ఉత్తుంగుడి చేయి పట్టుకుని సముద్ర తీరం కేసి బయలుదేరాడు. వాళ్ళు సముద్రం తీరం చేరేసరికి అక్కడ ఉత్తుంగుడి పడవ పూలతో అందంగా అలంకరించబడి ఉన్నది. పడవ నిండా ఏవేవో కానుకలు పళ్ళు ఉన్నాయి. కాబూయి కూతురు చిత్ర స్నేహితురాళ్లతో ఎదురు వచ్చి చేతిలోని శతాబ్దికా పుష్పాలను చూపుతూ సముద్రపు అలలు గట్టుకు చేర్చిన ఈ పుష్పాలను అక్కడే సేకరించాము అన్నది నవ్వుతూ. అలాగా, వాటిలో కొన్నింటిని నా కానుకగా యువరాణి మల్లికకు ఇవ్వండి అంటూ ఉత్తుంగుడు నవ్వుతో పడవకేసి నడిచాడు. కాబూయి అతన్ని కౌగిలించుకుని పడవలోకి ఎక్కించాడు. అతడు కూర్చోగానే 2 భటులు పడవను నీళ్లలోకి తోశారు. అది ముందుకు వెళ్లగానే 2 పడవల్లో కొందరు భటులు దాని వెంట బయలుదేరారు. సాయంకాలానికి 3 పడవలు మాణిక్యపురి రాజ్య తీరాన్ని సమీపించాయి. వాటిని గమనించిన కాపలా భటులు ఆ సంగతి సేనాధిపతి గంభీరవర్మకు తెలియజేశారు. ఆ వార్తను కొందరు భటుల ద్వారా రాజుకు పంపి సేనాధిపతి హుటాహుటిగా సముద్ర తీరం చేరాడు. ఆయన వచ్చేసరికి ఉత్తుంగుడు పడవ నుంచి దిగి ఎదురు వస్తూ రాకాశమృగం మరణించింది అన్నాడు. నువ్వే దానిని హతమార్చావా అని అడిగాడు సేనాధిపతి నమ్మలేనట్టు. లేదు, ఆ సంగతి తర్వాత వివరంగా చెబుతాను. మీరందరూ క్షేమమే కదా? రాజు, యువరాణి, మా చెల్లెలు క్షేమంగా ఉన్నారా అని అడిగాడు ఉత్తుంగుడు. అందరూ క్షేమంగా ఉన్నారు అంటూ సేనాధిపతి మాణిక్యపురికేసి బయలుదేరాడు. ఆయన వెంట వెళుతూ రాకాశమృగం ఎలా మరణించింది వివరంగా చెప్పాడు ఉత్తుంగుడు. మాణిక్యపురి రాజభవనం ముందు రాజు ప్రతాపవర్మ, యువరాణి ప్రియంవద, ఉత్తుంగుడి చెల్లెలు రజని ఉత్తుంగుడికి ఎదురు వచ్చారు. లైరంబీమాత నిన్ను రక్షించుగాక అంటూ రాజు ఉత్తుంగుడి చేయి అందుకుని భవనం లోపలికి నడిపించాడు. రాకాశమృగం పీడ ఎలా విరగడైందో నీ నుంచి స్వయంగా వినాలని ఉన్నది అన్నది యువరాణి ఉత్తుంగుడి వెనక నడుస్తూ. శంభుణ్ణి రమ్మని కబురు చేశాను, అతడు త్వరలో రాగలడు అంటూ రాజు ఉత్తుంగుడు కూర్చోవడానికి ఆసనం చూపి తను కూర్చున్నాడు. మరునాడు రాజగురువు గౌరీనాథుడు వచ్చి ఉత్తుంగుడు చెప్పినదంతా విని రాకాశమృగం మరణంతో శతాబ్దిక పుష్పాలకు కలిగిన శాపం కూడా తొలగిపోయిందనడంలో సందేహం లేదు. ఇకపై ఆ పువ్వులు ఏటా పూయగలవు అన్నాడు. ఇప్పుడు ఈ పూల మొక్కలను మన ఉద్యానవనంలో పెంచవచ్చు కదా గురువర్య అన్నది యువరాణి ఉత్సాహంగా. నిక్షేపంగా అన్నాడు గౌరీనాథుడు మందహాసం చేస్తూ. అలాగే చెయ్యి తల్లి. మరొక్క మాట, విచిత్ర పుష్పాలకు మించిన మరొక విలువైన బహుమతిని నీకు ఇవ్వాలనుకుంటున్నాను. తీసుకుంటావా అన్నాడు రాజు. ఏమిటి అన్నట్టు చూసింది ప్రియంవద ఆశ్చర్యంగా. నీకు ఉత్తుంగుడికి వివాహం చేయాలనుకుంటున్నాను. ప్రజల రక్షణ కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన ఉత్తుంగుడు నీ పాణిగ్రహణం చేయటానికి తగినవాడని భావిస్తున్నాను. నీకు సమ్మతమే కదా అన్నాడు రాజు. ప్రియంవద సిగ్గుతో తల వంచుకుని రజనీ చేయిని పట్టుకున్నది. రజని ఆనందంగా నవ్వుతూ ఆమె చేతిని తీసి మందహాసం చేస్తున్న అన్నయ్య ఉత్తుంగుడి చేతిలో పెట్టింది. కథ సమాప్తం.